మీరు డైరెక్షన్ కాకుండా యాక్టింగ్ కూడా ప్రయత్నాలు చేశారని విన్నాను. అది అది అంటే ఎక్కువే అది నాన్నగారి జీన్సా యాక్టింగ్ అన్నది? అవును, చిన్నప్పటి నుంచి అంటే 9 years ఉన్నప్పటి నుంచి స్టేజ్ యాక్టింగ్ చేశాను. ఓకే, స్కూల్లో? స్కూలు, కాలేజ్ డేస్లో సినిమాలో స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది యాక్టింగ్లో. ఓకే ఓకే. డైరెక్షన్, స్క్రిప్ట్స్ రాయటం అన్ని దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లోనే అప్పుడు కేక సినిమాకి అప్లై చేశాను తేజ గారి దానికి. అంటే ఫొటోస్ పంపించాను, బయోడేటా అన్ని పంపిస్తే ఆడిషన్కి రమ్మని చెప్పారు విజయవాడ. ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ జరిగింది ఒక ఇన్సిడెంట్. ఫస్ట్ రౌండ్ వెళ్ళినప్పుడు తేజ గారు లేరు అక్కడ. భిక్షు గారు, సెంట్రల్ యూనివర్సిటీ భిక్షు గారు, ఇంకా ఎవరో 2-3 జడ్జెస్ వాళ్ళు, మిస్సెస్ వాళ్ళు ఉన్నారు. నేను పెర్ఫామ్ చేశాను. నువ్వు అనుకున్నది ఏంటో చేయమ్మా అన్నది చేసి చూపించాను. ఓకే, నచ్చింది వాళ్ళకి. తర్వాత వాళ్ళు ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చారు, చేసి చూపించాను. వెంటనే ఒక వాయిస్ అనమాట, రాకేష్ నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావా, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నావా? ఎవర్రా బాబు అని చూస్తే తేజ గారు లోపల మానిటర్ రూమ్లో కూర్చొని మైక్తో మాట్లాడుతున్నాను. అంటే అదేంటి సార్ అన్నాను. అంటే అదే నువ్వు రేపటి దర్శకులు ఏదో వెళ్ళా ఉంటుంది, అప్పటికి ఇది అయిపోయింది, రేపటి దర్శకులు ప్రోగ్రామ్ అయిపోయింది అప్పటికి. సో అంటే అవును సార్ అన్నాను. ఓకే, ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా? డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్ నేను గట్టిగా చెప్పాను. అంటే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు నా దగ్గరికి అని అంటే, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నానండి, ఏమీ అవకాశాలు రావట్లేదు, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఏ తెలియదు. సో నాకు యాక్టింగ్ కూడా వచ్చు, సో నాకు వచ్చిందని యూటిలైజ్ చేసుకుని నేను ఇండస్ట్రీలోకి రావాలని అనేసి మీ దానికి వచ్చానండి. ఆయన అలా కాదు, నువ్వు డైరెక్టర్ అవ్వాలనుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ ట్రై చేయాలి, మళ్ళీ ఇటు డివేట్ అవుతావు, ఇది కరెక్ట్ కాదు అని. ఇప్పుడు చెప్పు, డైరెక్టర్ అవుతావా ఆర్టిస్ట్ అవుతావా? డైరెక్టరే అవుతానండి అని. ఓకే, యూ కెన్ గో. అయితే అవుట్ ఆఫ్ 600-700 పీపుల్లో 40 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. దాంట్లో నేను ఉన్నాను ఫస్ట్ రౌండ్. నెక్స్ట్ డే సెకండ్ రౌండ్కి రమ్మని పిలిచారు. అప్పుడు తేజ గారు కూర్చున్నారు బయట. సో అక్కడ వాళ్ళు ఏదో కాన్సెప్ట్ ఇచ్చారు, మళ్ళీ అది పెర్ఫామ్ చేశాను. 40లో 39 మెంబర్స్ క్లాప్స్ కొట్టారు, బయటకు వచ్చి అప్రిషియేట్ చేశారు. డెఫినెట్గా ఫైనల్లో ఉంటావు భయ్యా నువ్వు, ఇది అనుకున్నాను. బట్ ఆ రోజు అంటే 16 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఆ రోజు ఒక ఈవినింగ్ షో ఒకటి ఏర్పాటు చేశారు. దానికి సాయి కుమార్ గారు, కృష్ణవంశీ గారు వీళ్ళంతా జడ్జెస్ లాగా ఉండి, అవుట్ ఆఫ్ ఒక 3000-4000 క్రౌడ్ ఉన్నారనమాట. వాళ్ళ ముందు పెర్ఫామ్ చేసేది. సో ఆ 16లో నేను లేను, ఆ 16లో తేజ గారు తీసుకోలేదు. సో అదేంటి అనేది అంటే, అంతమంది ముందు పెర్ఫామ్ చేయలేకపోయినా చిన్న ఫీలింగ్ ఉండదు వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసి ఉన్నా నేను, ఫైనల్ అంతమంది ముందు చేసే అవకాశం మిస్ అయిపోయాను అనే ఫీల్ ఉండింది అప్పుడు. బట్ నెక్స్ట్ డే అనుకోకుండా ఈ ఎవరైతే జడ్జెస్గా ఉన్నారో భిక్షు గారు వీళ్ళంతా విజయవాడ టు హైదరాబాద్ రిటర్న్ వెళ్తూ అనుకోకుండా మా ఊర్లో ఆగారు వాళ్ళు. ఏదో ఒక స్నాక్స్ కోసం టీ తాగుదామని ఆగితే, అక్కడ అది మా బ్రదర్ అండ్ ఫ్రెండ్ రెస్టారెంట్ అనమాట. అక్కడ ఆగారు. అక్కడ ఆగినప్పుడు నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా అక్కడ వెళ్ళాను, కలిసి మాట్లాడారు వాళ్ళు. అక్కడ నేను జెన్యున్గా అడిగాను వాళ్ళని, సార్ అందరూ యాక్చువల్గా బాగుందని మెచ్చుకున్నారు, బట్ నేను ఫైనల్ లిస్ట్లో లేను, నిజంగా నేను సరిగ్గా చేయలేదా? లేదంటే చెప్పండి సార్, నేను నేర్చుకుంటాను యాక్టింగ్, అంటే నిజంగా సరిగ్గా చేయలేకపోతే చెప్పండి, నేను అన్న మిస్టేక్స్ ఉంటాయని అడిగాను. నువ్వు చాలా బాగా చేసావమ్మా, మా అందరికీ బాగా నచ్చింది అది. యాక్చువల్గా ఫైనల్ 16లో కూడా నీ పేరు రిఫర్ చేసాం మేము, బట్ తేజ గారు ఎందుకు పెట్టలేదు అనేది మాకు తెలీదు అనేసి ఆయన చెప్పారు. సో ఇది అంటే నేను డైరెక్టర్ అవ్వాలి అని స్ట్రాంగ్గా చెప్పినందువరకు ఏమైనా తీస్తారా ఎందుకన్నది నాకు అప్పుడు తెలియలేదు. సో యాక్చువల్గా కొంచెం బాధ అనిపించింది, కొంచెం తేజ గారి మీద కోపం అనిపించింది. అప్పుడు అవన్నీ పాజిటివ్గా మారే డైరెక్టర్ అవ్వాలి అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ నాకు వచ్చింది ఆ ఇన్సిడెంట్ వల్ల. సో కంపల్సరీ డైరెక్టర్ అవ్వాలి నేను అనేది తేజ గారు ఇచ్చిన ఎనర్జీ అనుకోవచ్చు అది. ఇప్పుడు ఈ సక్సెస్ తో ఒకసారి తేజ గారిని కలవాలి. యాక్చువల్గా ఈ సినిమా గురించి ఆయనకు తెలిసిందని నేను విన్నాను మా పిఆర్ఓస్ ద్వారా. మీరే అప్పుడు యాక్టింగ్ రిజెక్ట్ అది తెలియదు ఆయన, అది తెలియాలి. కలిసే మూవీ బాగుంది, డైరెక్టర్ బాగా చేశాడు అనేది ఆయనకి రీచ్ అయిందని అయితే విన్నాను. అది అప్పుడు మీరు రిజెక్ట్ చేసిన పర్సనే ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ అనేది ఆయనకు తెలియదు. ఇంకా డెఫినెట్గా పాజిటివ్ రియాక్ట్ అవుతారు ఆయన. ఓకే, డెఫినెట్ కలుస్తాం. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లే అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా.
So please do subscribe to Loloke, please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.